హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధనకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాము. లైవ్లో ఎంతమంది అయితే ఏపీవిస్తున్నారో వారందరూ కూడా ప్రార్థనలో, పాటలు, వాక్యంలో మాతో పాటు ఉండాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ సాయంకాల ఆరాధన మనం స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా ప్రభా, కృపామయుడ, దయామయుడ, జాలిగల దేవా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయనా ప్రభా. ఇదిగో నాయనా ప్రభా, ఏ యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చావు నాయనా ప్రభా. నాయనా ప్రభా, ఇదిగో ఎంతమంది అయితే ప్రభా నాయన నిద్రించున్నారో కానీ ప్రభా నాయన మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయనా ప్రభా. రాజులకు రాజు అయ్యా, ప్రభులకు ప్రభుడు నాయనా ప్రభా. నాయన ఆకాశం నీ సింహాసనం, భూమి నా పాదపీఠం అని ప్రభా నాయన మీరు సెలవిచ్చారు నాయనా ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉండగా ప్రభా నాయన ఇదిగో మేము చేయు ప్రతి స్తుతిపై ప్రభా నాయన మీరు ఆసీనుడై ఉండమని అడుగుతున్నాము నాయనా ప్రభా. నాయన ఎంతమంది అయితే లైవ్లో ఏకీభవిస్తున్నారో ప్రభా నాయన వారి అంతరంగంను చూడమని అడుగుతున్నాము నాయనా ప్రభా. ఏ ఆశతో ఏ బిడ్డ అయితే ప్రభా నీ సన్నిధికి వచ్చారో నాయనా ప్రభా, వారి ఆశను నెరవేర్చమని అడుగుతున్నాము నాయనా ప్రభా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే అని ప్రభా నీ సన్నిధికి వస్తున్నాము నాయనా ప్రభా. మా పక్షం యుద్ధము చేయు యెహోవావి నీవే అని ప్రభా నైనా ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాము నాయనా ప్రభా. ఈరోజు ఏదైతే మాకు అసాధ్యమని ప్రభా నైనా మేము అనుకుంటున్నామో ప్రభా నైనా మీరు సాధ్యపరిచే దేవుడుగా మాకు తోడున్నందుకు నీకు స్తోత్రములు నాయనా ప్రభా. మా పాదములు త్రొట్టిల్లకుండా ప్రభా, మా మార్గం అంతటిలో ప్రభానైనా మీరే మాకు తోడు ఉండమని ప్రభానైనా ఇదిగో మా స్తుతి ఆరాధనలో ప్రభా మీరే ఉండి నడిపించమని ప్రభానైనా వాక్యం చెప్తున్న దైవజనుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఇదిగో ఈ చిన్ని ప్రార్థన నజరుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. నా తోడు నీవే నాయనా ప్రభా, నా నీడ నీవే, సత్యము నీవే నాయనా ప్రభా, మార్గము నీవే, సత్యము నీవే, జీవించుటకు ఆధారము నీవే నాయనా ప్రభా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నీ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా,
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. నీవు చూపిన కృపలకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. ఇదిగో బలహీనులమై మేమున్నామేమో నైనా ప్రభా, బలపరిచే దేవుడు అని నీ సన్నిధికి వస్తున్నాము నైనా ప్రభా. ప్రతి అవసరము తీర్చగల సమర్థుడు అని నీ సన్నిధిలోకి వస్తున్నాము నైనా ప్రభా. యెహోవా ఈరేగా మమ్మల్ని చూచుకొని దేవా నీకే స్తోత్రములు. నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకే వందనాలు. వందనం యేసయ్యా 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 చేసిన మేలుకు బలవంతులుగా తీర్చిన దేవా చూపిన కృపలకు నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరమును తీర్చిన దేవా నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును దేవా, బలపరిచే దేవుడుగా మీరు మాకు తోడున్నందుకు నీకు స్తోత్రములు నాయనా ప్రభా. ఇదిగో నాయనా, వాగ్దానము చేసిన దేవుడు నాయనా ప్రభా, నమ్మదగిన దేవుడు నాయనా ప్రభా. ఎస్ లార్డ్ నైనా ప్రభా, ఏ అపాయము నా గుడారము సమీపించదని ప్రభా నేను కీర్తన 91లో ప్రభా నేను మీరు సెలవిచ్చారు నైనా ప్రభా. నా మార్గం అన్నిట్లో ప్రభా నైనా మీరే మాకు ఆశ్రయదుర్గమైనందుకు నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము నైనా ప్రభా. కేవలం విరిగిన నలిగిన హృదయాలే నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము నైనా ప్రభా. కృపామయుడా, కృపకు పాత్రుడా, నీకే స్తోత్రములు నైనా ప్రభా. మా స్తుతులు అందుకోనైనా ప్రభా. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఆరాధిద్దాము. ఆయన స్తుతులకు పాత్రుడు.
చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటిలో నుండి వెలుగులోకి ప్రభానైనా మమ్మల్ని విడిపించగల సమర్థుడివి నీవేనైనా ప్రభా. మా మార్గములు ప్రభానైనా మా రాజుగా ఉండమని అడుగుతున్నాము నైనా ప్రభా. నీ రాజ్యములు యాజకత్వము చేసే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాము దేవా. అపాయము నా గుడారం సమీపించనీయక ఏ అపాయము నా గుడారం సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభా నైనా మీరు మాట సెలవిచ్చారు నైనా ప్రభా. నైనా ఆత్మ ఫలములు ప్రభా నైనా మా జీవితంలో ఫలింపచేసే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాము నైనా ప్రభా. ఆ రోజు నీపై ప్రభా నైనా ఎలాగైతే ఆత్మ వర్షము కురిపింపబడిందో నైనా ప్రభా, ఏ యోగ్యత లేని మాపైన ప్రభా నైనా ఆత్మ వర్షము నిండుగా కుమ్మరించమని అడుగుతున్నాము దేవా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ యోగ్యత లేని మాకు ప్రభా నైనా మీరు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానము చేశారు నైనా ప్రభా. ఎస్ లార్డ్, ఎన్నిక లేని వారిని యోగ్యత లేని వారిని ప్రభా నైనా నీ కుమారులు నీ కుమార్తెలను పిలువటకు అర్హతనిచ్చిన దేవా నీకే స్తోత్రములు నైనా ప్రభా. నైనా నీ కృప నిరంతరము ప్రభా మాపై ఉండేలాగా ప్రభా నైనా చూపించమని అడుగుతున్నాము దేవా. నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట
కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. ఆత్మ లేని వారు నా వారు కాదని పలికిన దేవా స్తోత్రం. అంత్య దినములందు మీ అందరిపైన ఆత్మను కుమ్మరించదునని పలికిన దేవా స్తోత్రం యేసయ్యా. అవును ప్రభా, కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారని పలికిన దేవా. యవ్వనస్తులను ప్రభా తండ్రి నీ కోత కోయటకు పిలవమని ప్రభా ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అవును ప్రభా, సౌలు లాంటి యవ్వనస్తులను ప్రభా తండ్రి దమస్క మార్గంలో ప్రభా తండ్రి ఎలాగైతే ముట్టుకొని ఉన్నావో అలాగే యవ్వనస్తులను ప్రభా తండ్రి పౌలుగా మార్చమని అడుగుచున్నాం యేసయ్యా. దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా దేవా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము దేవా యవ్వనులకు దర్శనము కలుగ చేయుము అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా అంత్యదినములయందు కోసెంతో విస్తారము కోసేడి వారు లేరు యౌవనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము కోసెంతో విస్తారము కోసేడి వారు లేరు యౌవనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము దేవా యౌవనులకు దర్శనము కలుగ చేయుము దేవా యౌవనులకు దర్శనము కలుగ చేయుము అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా అంత్యదినములయందు నీ ఆత్మతో సౌలుని
ఎలాగైతే దర్శించి పౌలుగా మార్చావో ప్రభా, ఈ సమయంలో యవ్వనస్తులందరినీ ప్రభా తండ్రి పౌలులాగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము. సౌలు నాటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, సౌలు నాటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు సాంసోను లాంటి యవ్వనస్తులు ప్రభా తండ్రి వారి బలమును వ్యర్థము చేయుచుండగా ప్రభా, వారిపై నీ ఆత్మను కుమ్మరించి వారి బలమును ప్రభా సద్వినియోగం చేసుకునే విధముగా ప్రభా నీ ఆత్మ ఫలములను వారిపై కుమ్మరించమని ఈ సమయంలో మేము అడుగుచున్నాం యేసయ్యా. వారిని అందరినీ నీ దాసులుగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. కోసెంతో విస్తారము కోసేడి వారు లేరు. యవ్వనులకు నీ పిలుపునిచి సేవకు తరలింపుము. కోతెంతో విస్తారము కోసేడి వారు లేరు. యవ్వనులకు నీ పిలుపునిచి సేవకు తరలింపుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దేవా నడవలసిన త్రోవ వారికి నేర్పించమన్నావు నైనా ప్రభా. అప్పుడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడన్నాడు నైనా ప్రభా. ఇదిగో యవ్వన బిడ్డలందరినీ నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము నైనా ప్రభా. వారి అడుగు చాడలు స్థిరపరచమని అడుగుతున్నాము నైనా ప్రభా. వారి మార్గములు సరళము చేయమని అడుగుతున్నాము దేవా. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్ లార్డ్. అవునైనా ప్రభా, కోతెంతో విస్తారంగా ఉంది నాయనా, కానీ ప్రభా కోసేరి వారెవ్వరూ లేరు నాయనా ప్రభా. కాబట్టి యవ్వనస్తులందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయనా ప్రభా. నీ సేవ చేయడానికి ప్రభా నైనా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నైనా ప్రభా. ఎస్ లార్డ్ నైనా ప్రభా, యవ్వనస్తులు ప్రభా నైనా త్రొట్టిల్లుతారని ప్రభా నైనా మీ వాక్యం సెలవిస్తుంది నైనా ప్రభా. కాబట్టి నీ బిడ్డలైన యవ్వనులని ప్రభా నైనా నీ చేతికి అప్పగిస్తున్నాము నైనా ప్రభా.
ఎస్ లార్డ్ నైనా ప్రభా, సౌలుని పౌలుగా మార్చగల సమర్థుడివి నీవేనైనా ప్రభా, సంసోనుకు బలము కలగచేవాడు నీవేనైనా ప్రభా, నైనా మారాగా ఉన్న జీవితం మధురముగా మార్చగల సమర్థుడివి నీవే అని ప్రభా, నైనా నీ సన్నిధికి వస్తున్నాము నైనా. ఇదిగో నీ సన్నిధిలో రక్షణ ఉంది నైనా ప్రభా, నీ సన్నిధిలో ప్రభా సంతోషం ఉంది నైనా, నీ సన్నిధిలో సమాధానం ఉంది నైనా, నీ సన్నిధిలో స్వస్థత ఉంది నైనా ప్రభా. స్వస్థత దయచేయవాడా నీకే స్తోత్రములని చెప్పి ప్రభా, నైనా నీ రక్తములో మమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్న దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఎస్ లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. ఆ రోజు ఇశ్రాయేలు ఎప్పుడైతే నీ రక్తము ప్రభా నైనా ద్వారబంధాల మీద రాసుకున్నారో నైనా ప్రభా, సంహార దూత దాటిపోయింది నైనా ప్రభా. ఇదిగో నైనా ప్రభా, ఈ రోజు కూడా నీ రక్తం అనే కవచం మా ఇంటి పైన ఉంచమని అడుగుతున్నాము నైనా ప్రభా. కరోనా అనే వ్యాధి ప్రభా నైనా మమ్మల్ని దాటిపోయినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. భయపడకు అని వాగ్దానము చేసిన దేవానైనా ప్రభా, నీకే స్తోత్రములు నైనా. రోగభయం మరణభయం తొలగిపోను యేసు నామములో. రోగభయం మరణభయం తొలగిపోను యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. అపాయమేమీ నీ దరికి రాదు అన్నావు నైనా ప్రభా. ఈడేది నీకు సమీపించదని వాగ్దానము చేస్తావు నైనా ప్రభా. ఎస్ లార్డ్, ఏ రోగమైన ప్రభానైనా, మరణకరమైన వ్యాధి అయినా ప్రభానైనా మమ్మల్ని అంటకున్నందుకు నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. ఎస్ లార్డ్. అపాయమేమియు దారికి రాదు, కీడేమియు నా గదికి రాదు. అపాయమేమియు దారికి రాదు, కీడేమియు నా గదికి రాదు. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. 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 నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన రాజా. వందనాలు 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 చెల్లించుకుంటున్నాము నాయన ప్రభా. ఎస్ లార్డ్. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. మందిన
బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట యేసయ్యా 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 అని మన దేవుని యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను ఎడపాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడపాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడపాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట ఓ బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట యేసయ్యా 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 నన్ను వీడి నీ ప్రేమకు స్తోత్రాలు చెల్లిద్దామని యేసయ్యా 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 స్వరమైతే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా 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 నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమా పరతును నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమ పరతును నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమ పరతును నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమ పరతును
యేసయ్యా 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 నిన్ను మునిగి తేలాక నీ విడుదలనే పొందం నీలో మునిగి తేలాక నీవు పొంగిపోయా నీలో మునిగి తేలాక నీ జీవమునే పొంద నీలో మునిగి తేలాక నీ బందీనైపోయా నీలో మునిగి తేలాక నీ విడుదలనే పొంద నీలో మునిగి తేలాక నీవు పొంగిపోయా నీలో మునిగి తేలాక నీ జీవమునే పొంద నీలో మునిగి తేలాక నే బందీనైపోయా యేసయ్యా 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాము యేసయ్యా ఈ ప్రేమలో ప్రభు అగ్ని చేత మమ్మల్ని నింపావునైనా ప్రభా జీవజనముల ఊటలు ప్రభానైనా మాలో ప్రవేశింపచేసినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామునైనా ప్రభా మహిమ ఘనత కారుడమైన దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామునైనా ప్రభా ఎస్ లార్డ్ నిన్ను వీడి ఒక్క క్షణము కూడా ప్రభా నేను ఉండలేమునైనా ప్రభా ఎవరున్నారునైనా ప్రభా మీరు తప్ప నాకునైనా ప్రభా మా ఆశ్రయదుర్గము నీవేనైనా ప్రభా మా కొండ మా కోట మా జీవము నీవేనైనా ప్రభా అయినా ప్రభా నాయన నిన్నే స్తుతిస్తున్నామునైనా ప్రభా నిన్నే ఆరాధిస్తున్నామునైనా ప్రభా అబ్రహాము దేవుడవు యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడవు అనేనైనా ప్రభా నైనా మీరు మారని వాడవునైనా ప్రభా మార్పు లేని వాడవునైనా ప్రభా మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవునైనా ప్రభా నీ అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని అడుగుతున్నామునైనా ప్రభా ఎంతమంది అయితే ప్రభా నేను ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నారు నైనా ప్రభా ఏకాత్మతో ఏక శరీరముతో నిన్ను ఆరాధిస్తున్నారు నైనా ప్రభా మరి ఆరాధన అంగీకరించమని అడుగుతున్నామునైనా ప్రభా మరి ప్రార్థన వినమని అడుగుతున్నామునైనా ప్రభా జవాబు దయచేయగల సమర్థుడు అని నీ సన్నిధిలోకి వస్తున్నామునైనా ప్రభా యేసయ్యా ప్రభా నేను నీ కృప మాకు చాలునైనా ప్రభా మీరు మాట్లాడే దేవుడవునైనా ప్రభా నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట బందీనైపోయా ఆరాధిద్దాం అందరం మెల్లని స్వరాలతో దేవుని ఆరాధిద్దాం నా వల్ల కాదయ్యా అందరూ ఏకీభవించి దేవుని ఆరాధిద్దాం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నవాటి కేవలం దేవుని కృపనే మన బలము చేత కాదు మన శక్తి చేత కాదండి కేవలం ఆయన కృపనే మమ్మల్ని బ్రతికిస్తుందండి అలాంటి దేవుని మనం ఈరోజు ఆరాధిద్దాం నిజమైన దేవుణ్ణి ఆరాధిద్దాం ఈరోజు మనము Yes, Lord, మా కన్నిటిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము ప్రభా మా ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తామని వాగ్దానం చేస్తాము ప్రభా ఇదిగో నేను నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాము ప్రభా అందరం అందమా యేసయ్యా
స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. ఏమిచ్చి ప్రభా నైనా నీ రుణము తీర్చుకోగలము నైనా ప్రభా. ఎస్ లార్డ్, మా ఆరాధనకు యోగ్యుడివై ఉన్నందుకు నీకు స్తోత్రములు నైనా ప్రభా. ఇప్పటి దాకానైనా ప్రభా మీరు మా మధ్య నుండి ప్రభా నైనా మాతో నివాసము చేసినందుకు నీకు స్తోత్రములు నైనా ప్రభా. ఎస్ లార్డ్, నీ ఆత్మవర్షము మా పెన కురిపించినందుకు నీకు స్తోత్రములు నైనా ప్రభా. ఆశపడ్డ ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. ఇదిగోనైనా ప్రభా, వాక్యం వినబోచుండగా ప్రభానైనా ఎవరెవరికైతే ఏ ఆహారం అవసరమో నైనా ప్రభా, ఆహారాన్ని దయచేసి వారి హృదయాలకు నెమ్మది కలుగ చేయమని అడుగుతున్నాము నైనా ప్రభా. వారి వేదనని తీసివేయమని అడుగుతున్నాము నైనా ప్రభా. వారి బాధలను తొలగించమని అడుగుతున్నాము నైనా ప్రభా. నేను స్వస్థత దయకూర్చమని అడుగుతున్నాము నైనా ప్రభా. నేను దైవజనుని ప్రభా నేను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నైనా ప్రభా. ఆ రోజు యోబుకి ఎలాగైతే రెట్టింపు ఆశీర్వాదాలు దయచేసావో నైనా ప్రభా, ఇదిగోనైనా ప్రభా విజయన్నకు మీరు రెట్టింపు ఆశీర్వాదాలు దయచేసి ప్రభా నీ శక్తి చేత నీ బలము చేత నింపి ప్రభానైనా ఇదిగో నీ సన్నిధిలో నిలబెట్టుకోమని ప్రభానైనా ముందున సమయమంతా ప్రభానైనా నీ పాదాలకు ప్రభానైనా సమర్పించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన ఈ ఆరాధన అంతటిని ప్రభానైనా నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. సండే లైవ్ వర్షిప్కి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దేవుని కృపలో దేవుని కాపుదలలో మీరందరూ కూడా సురక్షితంగా ఉన్నారని నమ్ముచున్నాం. చక్కని స్తుతి ఆరాధన ద్వారా మనం దేవుని సన్నిధిని అనుభవించాం. దేవుని వాక్యము ద్వారా మనం ఈరోజు ఆత్మీయంగా బలపడదాం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి, మనం ఆ సవాళ్ళు మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు మనం ఎలా దేవుళ్ళో బలంగా ఉండాలో, స్థిరంగా ఉండాలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. We face lot of challenges in our day-to-day lives. When we face lot of challenges, how to sustain in the Lord and how to move forward, we will learn from the word today. ఈ సవాళ్ళు మనకు ఎదురైనప్పుడు మనం ఆత్మీయంగా దేవుళ్ళో ఎలా బలపడాలి, దేవుళ్ళో బలపడుతూ ఆ సవాళ్ళని ఎదుర్కొని మనం దేవుడి యందు ముందుకు ఎలా సాగాలో దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఆ వాక్యం కొరకై తళ్ళు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెప్తూ ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ కాపుదలు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మరొకసారి అయ్యా ఈ సెషన్ని, నన్ను అయ్యా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని అందరినీ కూడా మీ సన్నిధిలో తీసుకొచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మా కృపనీయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరొకసారి నాయన నీ ఆత్మ అభిషేకం నాకు ఇవ్వమని ప్రభువా. ఈ యొక్క వాక్యము కూడా ఆత్మ అభిషేకముతో నిండి నాయన ప్రతి హృదయాన్ని తాకే విధంగా కృప చూపమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నాం, మోషే 12 మంది వేగుల వారిని మోషే ఆ యొక్క కనాను దేశాన్ని సంచరించమని ఆ యొక్క 12 మంది వేగుల వారిని పంపిస్తూ ఉన్నాడు. ఈ 12 మంది వేగుల వారు సుమారు 40 దినాలు ఆ యొక్క కనాను దేశం అంతా కూడా సంచారం చేసి వాళ్ళు తిరిగి ఒక వార్తని తీసుకొని వస్తున్నారు. ఈరోజు మనం ఎదుర్కొనే సవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మనం ఎదుర్కొంటున్న ఈ సవాళ్ళు చాలాసార్లు, కొన్నిసార్లు మనము ఈ సవాళ్ళని, ఈ యొక్క నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని నేను ఎదుర్కోలేను అని నిరుత్సాహంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ సవాళ్ళు, ఆ ప్రతి సవాళ్ళు మనకు వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఒక భయంలోకి మనం వెళ్ళిపోతాం, నిరుత్సాహంలోకి మనం వెళ్ళిపోతాం. కొన్నిసార్లు
ఆ యొక్క పరిస్థితి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలని మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒక సందర్భాన్ని దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మోషే చాలా ఆశతో ఆ కనాను దేశము దగ్గరికి, అంచుల దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాడు. ఇక చివరి ఘట్టం ఆయన జీవితంలో దేవుడు ఏ యొక్క ఉద్దేశం కోసం మోషేని పిలిచాడో, ఇజ్రాయెల్ ప్రజల్ని దేనికోసం అయితే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఇజ్రాయెల్ ప్రజల మీద ఏ ప్రణాళిక దేవుడికి ఉందో ఆ ప్రణాళిక నెరవేర్చబడబోయే సమయం. అలాంటి సమయంలో మోషే ఒక సవాల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. హీఈస్ ఫేసింగ్ ఎ బిగ్గర్ ఛాలెంజ్ ఇన్ హిస్ లైఫ్. ఆ సవాలు ఏంటంటే, అంతా అయిపోయింది, అంతా బాగుంటుంది అనుకున్న సమయంలో హఠాత్తుగా ఆయనకు ఒక 10 మంది వచ్చి ఒక దుర్వార్తని చెప్తా ఉన్నారు. దే ఆర్ గివింగ్ ఎ బ్యాడ్ రిపోర్ట్. ఆ దుర్వార్త ఏంటంటే, కనాను దేశం చాలా బాగుంది, పాలు తేనెలు ప్రవహించే దేశం, కానీ ఆ దేశంలో మనం ఉండలేము, అజానుభావులు ఉన్నారు అని ఒక దుర్వార్తని వాళ్ళందరూ కూడా ముక్త కంఠంగా ఒక మాట అంటున్నారు. మనం దాంట్లో ఆ కనాను దేశంలో మనం నివాసం ఉండలేము అనే మాటని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనాన్ని బైబిల్లో నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఈ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. చాలమ్మా చూడండి, పట్టణము చాలా బాగుంది, కానీ అక్కడ వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి అంటే, అజానుభావులు వాళ్ళు, ఆ దేశంలో మనం ఉండలేము అనే మాటని, వార్తని తీసుకొని వస్తున్నారు. కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే, అది దేవుడిచ్చిన స్థలం, మనము ఖచ్చితంగా స్వతంత్రించుకుందామని మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు, ఆ ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది కూడా కాలేబు యెహోషువ చెప్పిన మాట కంటే ఈ 10 మంది వేగుల వారు చెప్పిన మాటని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఈరోజు మనము సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాం. కొన్ని మంచి వార్తలు మనం వింటూ ఉంటాం, కొన్ని చెడు వార్తలు మనం వింటూ ఉంటాం. ఆ చెడు వార్తలు, ఆ బ్యాడ్ న్యూస్ నీకు వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా నువ్వు నమ్ముతూ ఉంటావు. చూడండి, ఆ 12 మంది వేగుల వారిలో కాలేబు యెహోషువ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆ స్థలంలో సంచారం చేశారు, వాళ్ళు కూడా ఆ స్థలాన్ని చూశారు, వాళ్ళు కూడా ఆ యొక్క అజానుభావుల్లాగా ఉన్న వాళ్ళని చూశారు. కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే, అవును, ఒకవైపు పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇంకోవైపు అజానుభావులు ఉండొచ్చు, కానీ ఇవన్నిటికంటే దేవుడు మనతో ఉన్నాడు అనే మాటని వాళ్ళిద్దరు అంటూ ఉన్నారు. ఎస్, దేర్ మే బి జైంట్స్, బట్ అవర్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు కనుక మనము ఆ దేశంలో నివాసం ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. కానీ ఆ 10 మంది వేగుల వాళ్ళు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పిన మాటలు, దేవుని మీద నమ్మకం ఉంచకుండా, దేవుడే వాగ్దానపూర్వకంగా ఆ యొక్క దేశాన్ని ఇస్తున్నాడని నమ్మకుండా ఆ 10 మంది కొంతమంది అజానుభావులను చూసి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఆ భయపడి వాళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారు. ఈరోజు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్నిసార్లు మనము ముందడుగు వేయలేకపోతున్నాం మన జీవితంలో. ఎందుకు అంటే, ఒకవైపు దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోతున్నాం, మనం పక్కకి పెడుతున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడి దాకా సురక్షితంగా వచ్చారండి. వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడి దాకా సురక్షితంగా నడిపించిన వాడు దేవుడే అని తెలుసు. అనేక ఆటుపోట్లు వాళ్ళ జీవితంలో వచ్చాయి, అనేక సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇవన్నిట్లో కూడా దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఈరోజు వాగ్దాన భూమికి చివరి దశకు వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉంచకుండా, దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచకుండా, కాలేబు యెహోషువ ఆ యొక్క వాళ్ళిద్దరు మాట మీద నమ్మకం ఉంచకుండా ఆ 10 మంది వేగుల వారు తెచ్చే ఆ యొక్క చెడు వార్త మీద వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ముందడుగు వేయటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు.
యెహోషువ బట్టలు చించుకొని చెప్తూ ఉన్నాడు, అయ్యా దేవుడు మనతో ఉన్నాడు. చదవండమ్మా 9వ వచనం చదవండి అక్కడే. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8, 9 వచనాలు చూద్దాం ఒక్కసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనాన్ని చూద్దాం. యెహోషువ ఏమంటున్నాడు అక్కడ రాయబడి ఉంది. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు. చూడండి, యెహోషువ అంటున్నాడు, ఆ అజానుభావులకు మీరు భయపడకుడి, ఎందుకంటే యెహోవా మనకి తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. yes, sometimes we face challenges. కొన్నిసార్లు సవాళ్ళు ఎదుర్కొంటాం, అవి చూస్తే భయంకరంగా ఉంటుంది, అవి చూస్తే మనం భయపడతాం. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీ తోడుగా ఉంటాను అని. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మా, 9వ వచనం చదవండి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు. యెహోవా మనకి తోడై ఉన్నాడు. అవునండి, యెహోషువ చెప్తున్న మాట, ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్న మాట వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడమ్మా, క్లిష్ట పరిస్థితుల్లో, ఈ సవాళ్ళని ఎదుర్కొంటున్న సమయంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న మాట యెహోషువ వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఒకే సిచ్యువేషన్, ఒకే ప్లేస్, అదే స్థలము, అదే పరిస్థితి. కొంతమంది భయపడుతున్నారు, కానీ కొంతమంది విశ్వాసంతో మనము ఆ స్థలానికి వెళ్ళొచ్చు, మనం స్వతంత్రించుకోవచ్చు. దేవుడు మనకి తోడై ఉన్నాడు, మీరు భయపడకండి అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన పర్సెప్షన్ ఎలా ఉందో అది చాలా ముఖ్యమండి. ఒకే సిచ్యువేషన్, ఒకే స్థలము. దయచేసి వాక్యాన్ని, ఇది చాలాసార్లు మీరు విన్నారు, కానీ దీంట్లో ఉన్న ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కనాను దేశం అనేది వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు, ఒకరికి ఒకలాగా అర్థమైంది, ఇంకొకరికి ఒకలాగా అర్థమైంది. విశ్వాస కళ్ళులతో చూసిన వాళ్ళకి కనాను దేశం ఆశీర్వాద స్థలముగా అర్థమైంది. అవిశ్వాసపు కళ్ళతో చూసిన వాళ్ళకి అది శాపకరమైన స్థలముగా వాళ్ళకి అర్థమైంది. ఈరోజు మనము విశ్వాస కళ్ళతో మనం చూసేవారిగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, మనము చూసేదాన్ని బట్టి వి వాక్ బై సైట్ అనే మాటని పౌలు అంటాడు. మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని బట్టే మనం నడుస్తామో అంటున్నాడు. అవునండి, ఈరోజు మనం చుట్టూ పరిస్థితులు మనల్ని భయపెడుతున్నాయేమో, మనకు కొన్ని చెడు వార్తలు మనం వింటూ ఉన్నామేమో, కానీ దేవుడు ఒక శుభవార్తను చెప్తా ఉన్నాడు. ఆ శుభవార్త ఏంటంటే, నువ్వు భయపడకు, నేను నీ తోడుగా ఉన్నాను. యెహోషువ అంటున్నాడు, భయపడకు, మీరు భయపడద్దు, ఆ అజానుభావులకు మీరు భయపడద్దు, ఎందుకంటే యెహోవా మనకి తోడై ఉన్నాడు. ఈరోజు ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, ఎటువంటి సవాలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ, కొన్నిసార్లు మనం కుటుంబంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటాం, కొన్నిసార్లు మన ఆరోగ్య విషయంలో మనం కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం, కొన్నిసార్లు మన పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం, కొన్నిసార్లు మనం పనిచేసే ఉద్యోగం దగ్గర మనం సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం, కొన్నిసార్లు మనం చేసే పరిచర్యలో సవాళ్ళు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఎన్ని సవాళ్ళు మనం ఎదుర్కొన్నా, ఆ ప్రతి సందర్భంలో, ఆ ప్రతి పరిస్థితిలో దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే సంగతిని మర్చిపోకండి అనే మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. అవునండి, దేవుడు ఏ పరిస్థితులైనా నీకు నాకు తోడై ఉండేవాడిగా ఉంటాడు. వాక్యం చూద్దాం ఒక్కసారి. కీర్తన 125 మొదటి 2 వచనాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కీర్తన 125 మొదటి 2 వచనాలు చూద్దాం.
యెహోవాయందు నమ్మిక ఉంచువారు. చూడండి, ఎవరికి దేవుడు కాపుదల ఉంటుంది, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో అక్కడ రాయబడింది. మళ్ళీ చదవండి అమ్మా. యెహోవాయందు నమ్మిక ఉంచువారు, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీనాయు కొండవలే ఉండుదురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. As the mountains surround Jerusalem, so the Lord surrounds his people. యెరూషలేము పట్టణాన్ని ఎలాగైతే కొండలు చుట్టుముట్టి ఉన్నాయో అలాగే తన ప్రజల చుట్టూ దేవుడు కాపుదలగా దేవుడు చుట్టుముట్టి ఉంటాడు అనే మాటని కీర్తనకాడు రాస్తూ ఉన్నాడు. ఎవరిని చుట్టుముడతాడు దేవుడు, ఎవరిని కాపాడుతాడు దేవుడు అంటే మొదటి వచనంలో కీర్తనకాడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే యెహోవా మీద నమ్మిక ఉంచుతారో. ఒకానొకసారి అంట ఒక స్త్రీ విధవరాలు, భర్త చనిపోయాడు అప్పుడే, ఆమెకి 7 మంది పిల్లలు, 7 చిల్డ్రన్, 7 మంది పిల్లలు, ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు. దేవుడి దగ్గర ఏడుస్తూ ఉందంట, అయ్యా నా భర్త చనిపోయాడు, నాకు 7 మంది పిల్లలు, నేను ఎలా పోషించాలి, నేను ఎలా బ్రతకాలి, ఈ భయంకరమైన సవాలుని ఆమె జీవితంలో ఆమె ఎదుర్కొంటా ఉంది. అప్పుడు దేవుడు ఆమె పిల్లల్ని చూపించి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనాన్ని దేవుడు చూపించాడంట. చూపించమ్మా, నీ పిల్లల భవిష్యత్తు నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశారంట. చూద్దాం ఒకసారి యెషయా 54:13వ వచనాన్ని చూద్దాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలందరూ, ఆమెకు వచ్చిన వాగ్దానం అది. ఆమె రోదనతో ఆ సవాలులో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆమె ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చిన వాగ్దానం, నీ పిల్లలందరూ కూడా దేవుడి చేత ఉపదేశించబడతారు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుందండి, యువర్ చిల్డ్రన్ విల్ బి ప్రాస్పరస్ అనే మాట ఉంటుంది. ఆ వాగ్దానం పట్టి ఎప్పుడైతే ఆ వాగ్దానం వచ్చిందో, ప్రభువా నాకు తెలుసు నా కుటుంబాన్ని నువ్వు ఆదుకుంటావు, నా పిల్లల భవిష్యత్తును దీవిస్తావని ధైర్యం ఆమెకు వచ్చింది, నమ్మకం ఆమెకు వచ్చింది. ఎప్పుడైతే ఆ నమ్మకము ధైర్యం ఆమెకు వచ్చిందో, ఇక లేచి ధైర్యంగా ఆమెకు దొరికిన పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ 7 పిల్లలు అందరూ కూడా దేవుని సేవలో, దేవుని సేవకులై దేవుని సేవలో బలంగా వాడబడే విధంగా దేవుడు దీవించాడట. ఒకప్పుడు అనుకుంది, ప్రభువా ఎలా నేను ఈ పిల్లల్ని పోషించగలుగుతానా అని ఆమె ఏడ్చింది. కానీ ఈరోజు ఆమె 7 పిల్లలు అనేకులకు దీవెనకరంగా మారటం ఆమె కళ్ళతో ఆమె చూసింది. అవునండి, మనం ఎదుర్కొన్న సవాళ్ళలో, మనమున్న పరిస్థితులలో మనము దేవుని నమ్మగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, ఆ దేవుని సహాయాన్ని మనం తీసుకోగలిగితే మన భవిష్యత్తుని అన్నిటినీ కూడా దేవుడు దీవించేవాడిగా ఉంటాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు నమ్మలేదు, యెహోషువ కాలేబుని నమ్మలేదు, ఆ 10 మంది వేగుల వారిని నమ్మారు కనుక వాళ్ళు ఆశీర్వాదం పొందుకోలేకపోయారు. యెహోషువ కాలేబు వాళ్ళు కూడా అక్కడ అజానుభావాలను చూశారు, వాళ్ళు కూడా అక్కడున్న పరిస్థితులను చూశారు. కానీ వాళ్ళు అన్నిటికంటే, ఆ పరిస్థితుల కంటే, అక్కడున్న మనుషుల కంటే వాళ్ళు నమ్మింది ఎవరిని అంటే, వాళ్ళు నమ్మింది యెహోవా దేవుడిని. యెహోవా దేవుడు వాళ్ళ తోడుగా ఉన్నాడని వాళ్ళు నమ్మారు కనుక వాళ్ళు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టగలిగారు, ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఏది నమ్ముతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరము మన జీవితంలో
ఏదో సందర్భంలో మనం సవాళ్ళు ఎదుర్కొంటాం. వి విల్ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఆ సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మనము దేవుడి వైపు మొగ్గు చూపి ముందుకు వెళ్తున్నామా, దేవుడి మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్తున్నామా, లేకపోతే ఆ 10 మంది వేగుల వారి వార్త విని ఆగిపోయిన ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఉన్నామా? ఈరోజు దేవుడి వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. చూడండి, ఇస్సాకు జీవితంలో కూడా ఒక సవాల్ని ఎదుర్కొన్నాడు. ఆ సవాలు ఏంటంటే, ఇస్సాకు చాలా హ్యాపీగా ఉన్నాడు, కానీ అకస్మాత్తుగా ఆ దేశంలో, ఆయన ఉన్న దేశంలో కరువు వస్తూ ఉంది. అయితే ఇస్సాకుకి వాళ్ళ నాన్న అబ్రహాం ఒక దారి చూపించాడు. ఏం దారి చూపించాడంటే, బాబు ఇంతకుముందు కరువు వచ్చింది అబ్రహాము కాలంలో. సో కరువు మామూలుగా పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. సో ఇస్సాకు ఏం చేశాడు అంటే, ఇస్సాక్కి ఆయన ముందు రెండు ప్రశ్నలు ఆయన ముందు ఉన్నాయి. ఒకటి, నేను ఇలాగే కరువు వచ్చినప్పుడు మా నాన్న ఆయన అబ్రహాం ఏం చేశాడు అదే చేయొచ్చు. 2, దేవుడి మీద నమ్మకం ఉంచి ఆ కరువున్న స్థలములోనే ఉండి ఆయన దీవించబడ్డం. చూడండి, వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. ఎస్. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరకు వచ్చెను. 2వ వచనం చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చూడండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు, నేను చెప్పే దేశంలో, నువ్వు ఉన్న దేశంలో నువ్వు ఉండు. నీకు కరువు వచ్చిందని చెప్పి, పరిస్థితులు బాగలేవని చెప్పి నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకు అనే మాట వస్తూ ఉంది. ఇస్సాకు అబ్రహాము చేసిన పన్నే చేసి ఉండొచ్చు, కానీ ఇస్సాకు ఏం చేశారంటే, దేవుడు చెప్పిన మాటని నమ్మి, దేవుడు చెప్పిన మాటని నమ్మి అదే స్థలంలో ఇస్సాకు ఉన్నాడు. కనుక మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ఆదికాండం 26వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో ఆ కరువు ఉన్న స్థలములోనే ఇస్సాకు విత్తనము విత్తినప్పుడు ఆయన సమృద్ధిగా దీవించబడి ధనవంతుడు అయ్యేంత వరకు కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా రాయబడి ఉంది. అవునండి, ఆయన ఎదుర్కొన్న సవాల్లో when he faced that challenge in his life, he believed God and his word. ఆయన ఎదుర్కొన్న సవాల్లో, ఆయన పరిస్థితిలో దేవుడిని నమ్మాడు. మామూలుగా అయితే అబ్రహాము ఎలాగైతే ఐగుప్తుకు వెళ్ళిపోయాడో ఇస్సాకు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వెళ్ళలేదు. దేవుని మాటకి, దేవుని వాగ్దానానికి ఆయన లోబడ్డాడు. దేవుని నమ్మి అక్కడే ఉన్నాడు, కనుక ఆయన దీవించబడ్డాడు. ఈరోజు ఎలాంటి సవాళ్ళనైనా మనం ఎదుర్కొంటుండొచ్చు. నీ కుటుంబ విషయంలో కావచ్చు, మీ అనారోగ్య విషయంలో కావచ్చు, మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, కానీ దేవుడిని నమ్మినట్లయితే నీ మార్గాల్ని సరళం చేసేవాడిగా దేవుడు ఉంటాడు అనే మాటను చెప్తా ఉన్నాను. ఇస్సాకును ఎలాగైతే దీవించాడో, కాలేబు యెహోషువలని దేవుడు ఎలాగైతే దీవించాడో, నీవు కూడా ఆ పరిస్థితుల్లో దేవుడి మీద నమ్మకం ఉంచినట్లయితే నీవు కూడా దీవించబడతావు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఒకానొక వ్యక్తి ఒకరోజు భయంకరమైన అనారోగ్యంలో ఉన్నాడంట. ఆయన శరీరం అంతా కూడా ఆ యొక్క నరాల్లో నుంచి, చర్మంలో నుంచి రక్తం బయటకు వస్తూ ఉంది. ఒక భయంకరమైన వ్యాధి అది. ఎవరికి చెప్పుకోలేడు. ఆ రాత్రి ఆ యొక్క అనారోగ్యం తీవ్రంగా అయిపోయింది. రాత్రి లేచాడంట, ప్రభువా నాకు తెలుసు
ఈ స్థితిలో నన్ను స్వస్థపరచగలుగుతావు అని 3 గంటలకు లేచి, ఉదయం 3 గంటలకు లేచి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. కొద్దిసేపు గడిచాడు, అర్ధగంట గడిచిపోయింది, గంట గడిచిపోయింది, 2 గంటలు గడిచిపోయిన తర్వాత ఆయన రూమ్ అంతా కూడా దేవుడి సన్నిధి చేత నింపబడిందంట. ఆ దేవుని సన్నిధి చేత నింపబడిన సమయంలో ఆయన శరీరంలో అనారోగ్యం అంతా కూడా దేవుడు తీసేశాడంట. అవునండి, ఎలాంటి స్థితిలో అయినా నీ అనారోగ్యంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే, దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచినట్లయితే, ఎలాంటిదైనా దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉంటాడు, నీకు మార్గాన్ని సరళం చేసేవాడిగా ఉంటాడు, నీకు నూతన ద్వారాలు తెరిచేవాడిగా దేవుడు ఉంటాడు. దావీదు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దావీదు కూడా అటు సవాళ్ళు, అటు ఇంట్లో నుంచి అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాడు, బయట నుంచి కూడా అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాడు. హీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇంటర్నలీ, హీ ఆల్సో ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఎక్స్టర్నలీ. ఈ యొక్క ప్రతికూల వాతావరణం మనకు కూడా చాలాసార్లు ఉంటుంది. కొన్నిసార్లు మనము ఇంట్లో నుంచే, మన సొంత వారి నుంచే చాలా సవాళ్ళు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు బయట నుంచి కూడా చాలా సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం. సో దావీదు ఈ రెండు రకాలుగా దావీదు సవాళ్ళు ఎదుర్కొన్నాడు ఆయన జీవితంలో. హీ ఫేస్ ఛాలెంజెస్ బోత్ విదిన్ అండ్ అవుట్ సైడ్. మనము ఆయన కుటుంబ విషయంలో చూస్తే, దావీదు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నలందరినీ కూడా సైన్యంలోకి పంపించాడు. బహుశా అనుకున్నాడేమో దావీదు పనికిరానివాడని. దావీదుని మాత్రం గొర్రెల కాపరిగా ఆయన పంపించాడు. దావీదు ఎక్కడ కూడా ఏ సైన్యంలోకి పంపించలేదు. దావీదుని ఆ యొక్క సమూయేలు వచ్చినప్పుడు అందరి కొడుకులని ప్రవేశపెట్టాడు, కానీ దావీదుని ప్రవేశపెట్టలేదు. ఎప్పుడైతే సమూయేలు అడిగాడో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మాత్రమే, బలవంతంగా మాత్రమే ఆయన తండ్రి దావీదుని ఆ యొక్క సమూయేలు ప్రవక్త దగ్గరికి ఆయన ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు కుటుంబంలో పెద్ద ప్రాధాన్యత లేనివాడు, అటు అన్నల దగ్గర కావచ్చు, ఇటు తండ్రి దగ్గర కావచ్చు, పెద్దగా ప్రాధాన్యత లేనివాడు. దావీదు గొలియాత్ని ఆయన పోరాటానికి వెళ్ళినప్పుడు, వెన్ హీ వెంట్ టు ఫాట్ డేవిడ్, వాళ్ళ అన్నలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని హేళనపు నిరుత్సాహపు మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దావీదంట వాళ్ళ అన్నలు యుద్ధంలో ఉంటే, వాళ్ళ అన్నలు పనిలో ఉంటే దావీదు ఆహారం తీసుకురావడానికి, ఆహారం ఇచ్చి రావడానికి వెళ్తూ ఉండేవాడంట. అందుకే దేవుడు మనుషులు బయటి భాగాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూసేవాడిగా ఉంటాడు అనే మాటని మొదటి సమూయేలు గ్రంథంలో చదువుతున్నాం. దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు. అటు సొంత వారి చేత ఆయన తృణీకరించబడ్డాడు, సొంత వారు ఆయన అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. దేవుడు దావీదులో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించాడు. దేవుడు దావీదులో ఉన్న మంచితనాన్ని గుర్తించి దావీదుని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు దావీదుని మనం చూస్తే, దావీదు అటు బయట ఆయన గొలియాత్ని ఎదుర్కొన్నప్పుడు కూడా, దావీదు పెద్దగా యుద్ధం వచ్చినవాడు కాదండి, మనందరికీ తెలుసు. కానీ దావీదు బలం ఏంటంటే, దావీదు బలము దేవుడే. ఆ గొలియాతుని సంహరించడానికి వెళ్ళినప్పుడు దావీదు మాట అన్నాడు, నేను నా దేవుడైన యెహోవా ద్వారా నేను వస్తున్నాను అంటున్నాడు. ఐ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యావే అనే మాటను అంటూ ఉన్నాడు. ఎస్, సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మన బలము, మన తలాంతు, మన శక్తి కాదు. మనం సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు దేవుని శక్తి నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు ఆ ఎదుర్కొన్న సవాల్లో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఆ రోజు దావీదు గొలియాత్ని చంపగలిగాడు అంటే, గొలియాత్ని సంహరించగలిగాడు అంటే, దావీదు ఆయన తలాంతుని ఆయన నమ్ముకోలేదు, ఆయన శక్తిని ఆయన నమ్ముకోలేదు. ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, ఇజ్రాయెల్ సైనికులందరూ కూడా ఆగిపోయారు ఆ ప్రతికూలమైన వాతావరణంలో. కానీ దావీదు మాత్రం ఆ గొప్ప సవాల్ని, డేవిడ్ ఫేస్డ్ దట్ బిగ్ ఛాలెంజ్
ఇన్ ద నేమ్ ఆఫ్ యావే. దేవుని నామంలో, యావే నామంలో ఆ సవాల్ని ఎదుర్కొన్నాడు, ఆయన విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఏ సిచ్యువేషన్ అయినా పర్వాలేదు, మనకంటే వాళ్ళు బలవంతులుగా కనబడవచ్చు, మన అనారోగ్యం పెద్దదిగా కనబడవచ్చు, మనకున్న ఈ పరిస్థితి భయంకరంగా కనబడవచ్చు, మనుషులకి సాధ్యము కానట్లుగా మనకు కనబడవచ్చు. కానీ దేవుడు వాక్యం చెప్తా ఉంది, మనుషులకి సాధ్యము కాంది దేవుడికి సాధ్యమని. అందుకే యెహోవా నామంలో నేను వస్తున్నానని దావీదు ముందుకు వెళ్ళి గొలియాత్ని సంహరించడం మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత గొలియాత్తోనే కాదండి, అటు సౌలు రాజు ద్వారా కూడా అనేక సవాళ్ళు దావీదు ఎదుర్కొన్నాడు. అప్పుడు కూడా దేవుడికి భయపడి, దేవుడికి లోబడే జీవించాడు. కానీ సౌలుని చంపాలనే అవకాశం వచ్చినప్పుడు కూడా దావీదు మౌనంగా ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. సౌలుకి భయపడి కాదు, దావీదు ఎందుకు మౌనంగా ఉన్నా అంటే సౌలుకి భయపడి కాదు, దేవుడికి భయపడి మౌనంగా ఉన్నాడు, దేవుడికి లోబడి ఉన్నాడు. కాబట్టి సరైన సమయంలో దావీదుని దేవుడు హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హీ ఫియర్డ్ గాడ్. భయంకరమైన సందర్భం అని దావీదు ఎదుర్కొన్నది. సౌలు వెంటాడుతూ ఉన్నాడు ఆయనను చంపాలని. చాలాసార్లు ఏడ్చి ఉంటాడు, చాలాసార్లు నిద్ర లేని రాత్రులు ఉంటాయి, తిండి లేని దినాలు ఉండుంటాయి. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి తలదాచుకున్న రోజులున్నాయి, గుహల్లో తలదాచుకున్న రోజులున్నాయి, కొంతమంది ఆహారం కోసం అడిగిన రోజులున్నాయి. ఇవన్నీ పరిస్థితులలో దావీదు ఆయన నమ్మకం, దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని ఆయన విడవలేదు. వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. దావీదు అంటున్న మాట నాకు చాలా ఇష్టం. కీర్తన 16:8 చూస్తే దావీదు అంటున్న చక్కని మాటను ఏమంటారంటే ఇంగ్లీష్లో, ఐ కెప్ట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. ఐ కెప్ట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ అని దావీదు అంటాడు. చూద్దాం కీర్తన 16:8 చూద్దాం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం, ఆల్వేస్ ఐ హావ్ సెట్ ద లార్డ్ బిఫోర్ మీ. సదాకాలం నా గురి, నా నమ్మకం యెహోవాయందు ఉంచుతాను. మళ్ళీ చదవమ్మా. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక హి ఈజ్ ఎట్ మై రైట్ హ్యాండ్. కనుక నేను కదల్చబడను. ఎప్పుడు నా దేవుడు నా ముందుగా ఉంచుకుంటాను కాబట్టి నేను ఎప్పుడు కూడా కదల్చబడను. ఐ షల్ నాట్ బి మూవ్డ్. సో దావీదు ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నాడు? అటు లోపల నుంచి ఇటు బయటి నుంచి అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాడు. కానీ దావీదుకున్న రహస్యం ఏంటంటే, దావీదు ఎందుకు విజయవంతమైన జీవితం జీవించగలిగాడు అంటే, అన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా, అన్ని ప్రతికూలమైన వాతావరణమైన జీవితాన్ని వెంటాడినా దావీదు అంటున్నాడు, నేను ఎప్పుడు యెహోవాని నా ముందుగా ఉంచుకున్నాను, నేను కదల్చబడను. ఐ హావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ, ఐ షల్ నాట్ బి మూవ్డ్. ఎవరు నన్ను కదల్చలేరు. ఒకసారి చూద్దాం ఆ మాటని. అందుకే కీర్తనకాడు అంటాడు, నువ్వు యెహోవాని నమ్మే వారిగా ఉండాలి అని. కీర్తన 84:12 చూద్దాం. కీర్తన 84:12 చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఏమంటున్నాడు? ఆల్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆర్ బ్లెస్సెడ్. దేవుని మీద నమ్మకం ఉంచిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డ వాళ్ళు అంటున్నాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డ వాళ్ళంటే, దేవుని యందు నమ్మకం ఉంచే వాళ్ళకి దేవుడు ఏమేమి మేలు చేస్తాడో అక్కడ రాయబడింది. 11వ వచనం చదువుదాం. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. అక్కడే దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు. యెహోవా ఏం జరుగుతుంది? దేవుడి యందు నమ్మకం ఉంచితే ఏం జరుగుతుందంటే, యెహోవా కృపయు
ఘనతయు అనుగ్రహించును. ద లార్డ్ విల్ గివ్ హిస్ గ్రేస్, ద లార్డ్ విల్ గివ్ హిస్ ఫేవర్ టు హిస్ పీపుల్. ఇక్కడ ఆపారు, అక్కడ చదవండి అమ్మా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. నో గుడ్ థింగ్ విల్ యువర్ గాడ్ విత్హోల్డ్ ఫ్రమ్ యూ. ఏది కూడా, ఏ మంచి పని కూడా, ఏ ఆశీర్వాదం కూడా నిన్ను ఆశీర్వదించకుండా ఉండడు అనే మాట అంటున్నాడు. ఎప్పుడు అంటే మనము దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు. ఈరోజు బహుశా ఈ సవాళ్ళు మన జీవితంలో ప్రతి సవాలు వచ్చినప్పుడు కొత్త సవాళ్ళు వస్తూ ఉన్నాయి. కొందరు ఉద్యోగాలు పోతున్నాయి, కొందరు అనారోగ్యంగా వెళ్తూ ఉన్నారు, కొంతమంది మానసికంగా వాళ్ళు హింసించబడుతూ ఉన్నారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది భయంలో జీవిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రభువా ఎందుకు నాకు మాత్రమే ఇది జరుగుతూ ఉంది అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ గాడ్, వై ఓన్లీ మీ లార్డ్, వై ఓన్లీ వీ లార్డ్. ఎందుకు ప్రభువా, మేమే ఎందుకు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులని ఎలా అర్థం చేసుకోవాలి అర్థం కాక వెనుకకి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అపనమ్మకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మినట్లయితే దేవుని కృప, దేవుని కటాక్షము నీ మీద ఉంటుంది. 2, ఏ మంచి కూడా దేవుడు నీకు చేయకుండా ఉండడు. ఏ మంచి కూడా దేవుడిని చేసేవాడిగా, అన్ని మంచి విషయాలు దేవుడిని చేసేవాడిగా ఉంటాడని అక్కడ చదువుతున్నాం. నో గుడ్ థింగ్ విల్ గాడ్ withhold from you from those people who trust him అనే మాట అక్కడ రాయబడింది. ఈరోజు ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొన్న సమయంలో మనం దేవుని పూర్తిగా నమ్మేవారిగా ఉన్నాం. మొట్టమొదటిగా ఖచ్చితంగా 4 పాయింట్స్ చెప్తాను. ఈ 4 పాయింట్స్ని ముందు పెట్టుకొని మనము ఈ భయంకరమైన స్థితిలో దేవుని యందు విశ్వాసాన్ని మనం గణపరచుదాం. ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మొట్టమొదటిగా కాలేబు యెహోషువలాగా, ఇసాకులాగా, దావీదులాగా దేవుడి మీద, దేవుని మాట మీద నమ్మకం ఉంచే వారిగా ఉండాలి. 2, చాలా ప్రాముఖ్యమైనది, నమ్మకం ఉంచడమే కాదు, 2 జ్ఞాపకం పెట్టుకోండి, ఖచ్చితంగా ప్రార్థించే వారిగా ఉండాలి. చాలామంది ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు, ప్రతికూలమైన సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన ఆపేస్తారు. మీరు ప్రార్థించే వారిగా ఉండాలి. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము ప్రార్థించాడు, అనేక మార్లు ప్రార్థించారు. సొదొమ గొమొర్రా నాశనం చేయబోయే ముందు ప్రార్థించాడు. అనేక మార్లు అబ్రహాము ప్రార్థన చేశాడు. తన భార్య గొడ్రాలిగా ఉన్నప్పుడు ఇసాకు ఆయనకు ఒక సవాలు, అది అయ్యో ప్రభువా, అయ్యో దేవా, నా యొక్క భార్య గొడ్రాలుగా ఉంది అని ఆ యొక్క భయంకరమైన స్థితిలో ఇసాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన గర్భంలో ఆమె భార్య గర్భంలో 2 పిల్లల్ని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ ఫేస్డ్ దట్ ఛాలెంజ్ ఓన్లీ బై ప్రేయర్. ఆ సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఇసాకు ప్రార్థనతో ఆయన జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే బైబిల్లో యాకోబు ఒక భయంకరమైన సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నాడు. లాబాన్ దగ్గర తిరిగి వస్తూ ఉన్నాడు. ఆయన సొంత దేశానికి వెళ్ళాలని ఆశతో వస్తూ ఉన్నాడు. ఆయన 2 భార్యలని ఆయన సంపాదించుకున్న అన్నీ కూడా తీసుకొని వస్తున్నాడు. కానీ ఒక భయం ఉంది, ఇసాకు ఆయన అంగీకరిస్తాడా, ఇసాకు ఆయన స్థలంలోకి రాణిస్తాడా అని భయంలో ఉన్నాడు. ఆ సమయంలో యాకోబు ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను దీవించాలి అని ప్రార్థన చేశాడు. దాని తర్వాత మనం చూస్తున్నాం బైబిల్లో మోషే ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడు ఆ పాట పాడతాం, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివే, మోషే ప్రార్థించగా బండ నుంచి నీటినిచ్చితివే. అలాగే అనేక మార్లు మోషే సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడల్లా దేవుడి దగ్గర మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అలాగే మనం చూస్తే కొంచెం ముందుకు వెళ్తే దానియేలు ప్రార్థన చేశాడు. ఆయన ఎదుర్కొన్న ప్రతికూల సమయంలో, పరిస్థితులలో అనేక సందర్భాల్లో దానియేలు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోజుకి 3 సార్లు దానియేలు ప్రార్థించేవాడిగా ఉన్నాడని చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మనం చూస్తున్నాం యేసు ప్రభు జీవితంలో మనం చూస్తే యేసయ్య రోజు కూడా అనేక మార్లు ప్రతిసారి సాతాన్ని ఎదుర్కొన్నప్పుడు, శోధనను ఎదుర్కొన్నప్పుడు యేసయ్య ప్రార్థించాడు. ఆ యొక్క గొప్ప శిలువ మరణాన్ని యేసు ప్రభు పొందబోతున్నప్పుడు గెత్సెమనీ తోటలో ప్రార్థన చేశాడు. శిష్యులను ఏర్పరచుకోబోతున్నప్పుడు ప్రార్థన చేశాడు. రోజు పెందెలకడనే లేచి ఆ రోజు ఎదుర్కోబోయే సవాళ్ళన్నింటిలో కూడా జయించే విధంగా యేసయ్య ప్రార్థన చేశాడు. సో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, ఖచ్చితంగా మనము ఈ సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా నీ మోకాలు వంగాలి, ప్రార్థించే వాళ్ళుగా మీరు ఉండాలి అని చెప్తున్నా. యూ షుడ్ ప్రే. దీస్ ఆర్ ద టైమ్స్ యూ షుడ్ ప్రే. దీస్ ఆర్ టైమ్స్ యూ షుడ్ ప్రే. ఇలాంటి సమయంలోనే నువ్వు ప్రార్థించే వారిగా ఉండాలి. దాని తర్వాత 3వ ప్రాముఖ్యమైన విషయం, ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి. 2వదిగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 3వదిగా చాలా ప్రాముఖ్యమైనది, 3వదిగా మనము ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. ఇన్ దట్ ప్రేయర్ యూ షుడ్ ఆల్వేస్ సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, ఎవరికి ఆ దేవుని సన్నిధి వస్తుంది, ఎవరికి ఆ దేవుని సన్నిధి దేవుడు కుమ్మరిస్తాడు అని మీరు ఆలోచిస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలోకి సన్నిధి రాదు. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అంటే, దేవుడి సన్నిధిని నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు సుదీర్ఘంగా దేవుడి సన్నిధిలో సమయాన్ని గడపాలి. కొందరు 5 నిమిషాలు, కొందరు 10 నిమిషాలు, కొందరు 15 నిమిషాలు ప్రార్థన చేస్తారు. కానీ నా వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను, కొన్నిసార్లు చాలాసార్లు అర్ధగంటకు దేవుడి సన్నిధి వస్తుంది. కొన్నిసార్లు గంట సేపు ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధి వస్తుంది. కొన్నిసార్లు 2 గంటలు ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధి వస్తుంది. అది అర్ధగంట కావచ్చు, గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు. దేవుడి సన్నిధిని అనుభవించేంత వరకు మనం ప్రార్థనలో నుంచి లేవకూడదు. 5 నిమిషాల ప్రార్థన, ఆ 10 నిమిషాల ప్రార్థనకి స్వస్తి చెప్పండి. మరి ఏం చేస్తుంది ఆ ప్రార్థనలో? ఒకవేళ నువ్వు దేవుడి సన్నిధిని పొందుకుంటే, ఇఫ్ యు రిసీవ్ దట్ ప్రెజెన్స్, ఎవరైతే దేవుడి సన్నిధిని పొందుకుంటారో వాళ్ళు దేవుని యొక్క సమకూర్పుని పొందుకుంటారు. దోస్ పీపుల్ హూ రిసీవ్ ద ప్రెజెన్స్ విల్ హ్యావ్ ద ప్రొవిజన్ ఇన్ దేర్ లైఫ్. మీకు ఉదాహరణకు అర్థం కావాలంటే అనేక ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. ఈరోజు చిన్న ఈరోజు ఉదయం ప్రార్థిస్తున్నాను, ఉదయం లేచాను, ప్రార్థన చేస్తూ ఇక చిన్నగా లేద్దాం, కాఫీ తాగాలి అనిపిస్తుంది, కాఫీ ఎవరైనా పెట్టిస్తే బాగుండు అనిపిస్తుంది, చిన్నగా లేచి కాఫీ తాగుదాం అని ప్రార్థన చేస్తూ చిన్నగా లేస్తూ ఉంటే నాకు ఫోన్ వచ్చింది. నా భార్య ఫోన్ చేసి కాఫీ తీసుకొని వస్తున్నాను అని చెప్పింది. మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉంటామో నీ చిన్న కోరికలు కూడా దేవుడు తీర్చేవాడిగా ఉంటాడు. ఉదాహరణకి మనము సంసోను దేవుని సన్నిధి కలిగిన బిడ్డ, దేవుని ఆత్మ కలిగిన బిడ్డ. సంసోను దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని శక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ ఫిలిస్టీల దండు సంసోనుని చంపడానికి వచ్చినప్పుడు సంసోను దగ్గర ఏ ఆయుధం లేదండి. హీ హ్యాడ్ నో వెపన్. ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా అండి? చనిపోయిన గాడిద ఎముక ఆయన దగ్గర ఉందంట. చనిపోయిన గాడిద ఎముకతోటి ఆయుధాలతో వచ్చిన ఫిలిస్టీలని సంసోను చంపగలిగాడు. అదొక ఆయుధం కూడా కాదు, కానీ దేవుడు శక్తి ఆయనకు తోడైంది కాబట్టి ఆ యొక్క శత్రువులను ఆయన జయించగలిగాడు. ఎస్, వెన్ వీ హ్యావ్ ద ప్రెసెన్స్
గాడ్ విల్ గివ్ హిస్ ప్రొవిజన్. ఆ రోజు సంసోనికి దేవుడిచ్చిన ఆ గాడిద ఎముకనే, ద జా ఆఫ్ ద డాంకీ వాజ్ అ పవర్ఫుల్ వెపన్. మిషన్ గన్ లేదు, AK-47 లేదు, కానీ ఆ రోజు దేవుడు సమకూర్చిన ఆ గాడిద యొక్క ఎముకనే గొప్ప శక్తిగా సంసోనికి పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత మనం చూస్తూ ఉన్నాం, దావీదు గొలియాత్ని ఎలా చంపాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, దావీదు గొలియాత్ని మళ్ళీ మిషన్ గన్తో చంపలేదు, ఖడ్గంతో చంపలేదు. దేని ద్వారా గొలియాత్ని పడేశారంటే ఒక 5 రాళ్ళు మాత్రమే, ఓన్లీ 5 స్టోన్స్. ఈ 5 రాళ్లతోటే దావీదు గొలియాత్ని పడేశాడు. ఒకవైపు ఇజ్రాయెల్ యొక్క సౌలు రాజు యొక్క సైన్యాన్ని చూస్తే వాళ్ళ దగ్గర ఖడ్గాలు ఉన్నాయి, బడిసెలు ఉన్నాయి, యుద్ధ సామాగ్రి అంతా ఉంది. అవన్నీ ఏమి చేయలేకపోయాయి గొలియాత్ని. కానీ దేవుని సన్నిధితో ఉన్న దావీదు, అప్పటికే సమూయేలు ద్వారా అభిషేకించబడ్డ దావీదు, ఆయన చేతిలో 5 రాళ్ళు గొలియాత్ని పడేయగలిగాయి. నీ దగ్గర ఏముందో, ఒకవేళ అభిషేకం ఉంటే, ఒకవేళ నీ మీద దేవుని సన్నిధి ఉంటే, నీ దగ్గర ఉన్న దానితోటే దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. నీ దగ్గర ఉన్న దానితోటే దేవుడు నీకు మార్గాన్ని సరళం చేసేవాడిగా ఉంటాడు. నీ దగ్గర ఉన్న దానితోటే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక విధవరాలిని చూస్తూ ఉన్నాం. ఆ విధవరాలు ఆమె భర్త కూడా దేవుని సేవకుడే. ఆ దేవుడి సేవలో ఉండి చాలా అప్పుల్లో ఉన్నాడు. ఆమె వచ్చి అడుగుతూ ఉందంట, అయ్యా నా భర్త చనిపోయాడు, నాకు చాలా అప్పులు ఉన్నాయి, నేను బ్రతికేది ఎలా అని ఆమె ఎలీషా దగ్గరికి వస్తూ ఉంది. ఆ ఎలీషా ప్రవక్త అంటూ ఉన్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది అంటే, నా దగ్గర కొంచెం నూనె మాత్రమే ఉందని. ఆ నూనెను చూస్తూ ఉన్నా ప్రియమైన సోదరులారా. ఆ నూనె ఆమె ఆ నూనె ద్వారా అది విస్తరిస్తూ వచ్చింది. దట్ ఆయిల్ వెంట్ ఆన్ మల్టిప్లయింగ్. ఆ నూనె విస్తరిస్తూ వచ్చింది. మీరు చదువుకోండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ మాటలు రాయబడ్డాయి. ఆ నూనె, ఆ కొంచెము నూనె చుట్టుపక్కల నుంచి తీసుకొస్తుంది ఆమె. అన్ని రకాల సామాగ్రి, ఆ యొక్క నూనె నింపడానికి అనేక సామాన్లని తీసుకొని వస్తూ ఉంది, బేసిన్స్ తీసుకొస్తూ ఉంది. అవన్నీ తీసుకొచ్చి నింపుతూ ఉంది. ఇక ఎప్పుడైతే ఆమె తీసుకొని రావడం ఆపేసిందో, ఆ వెసల్స్ని తీసుకురావడం ఆపేసిందో, అప్పుడు ఆ నూనె ప్రవాహం ఆగిపోయింది. ఆ నూనెంతా అమ్మేసి ఆమె అప్పులు తీర్చడమే కాకుండా ఆ డబ్బుతో ఇక ఆమె జీవితాన్ని కొనసాగించింది. when the anointing is there, నీకు అభిషేకం ఉంటే, దేవుడి సన్నిధి ఉంటే, నీకు ఉన్న దాంట్లోనే దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడని చెప్తున్నాను. ఆ రోజు యేసుప్రభుకు ఆశ కలిగింది. ఆ ఆశ ఏంటంటే, ఇక్కడ 5,000 మంది ఉన్నారు, ఆకలితో ఉన్నారు, వీళ్ళందరికీ అన్నం పెట్టాలి, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి అని ఆశ కలిగింది యేసయ్యకి. కానీ ఏమీ లేదు. ఒక అబ్బాయి ఇచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలను ఇచ్చాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి దేవుడు యేసయ్య పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హిస్ ప్రెసెన్స్, దేవుని సన్నిధి ప్రతి ఒక్కరి అవసరతని తీరుస్తుంది అనే మాటని చెప్తూ ఉన్నాను. హిస్ ప్రెసెన్స్ విల్ బ్రింగ్ ప్రొవిజన్ టు ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. అది ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధి నీకు సమకూర్పును తీసుకొని వస్తుంది. నీ దగ్గర ఉన్న దాంతోనే దేవుడు దీవించేవాడిగా ఉంటాడు అనే మాటని చెప్తూ ఉన్నాను. ఆ రోజు
ఆ 2 చేపలు 5 రొట్టెలే అంతమందికి ఆహారంగా మారిపోయింది యేసుప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత. మరి యేసయ్య ఎవరు అంటే దేవుని సన్నిధిని కలిగిన వ్యక్తి. హీ క్యారీడ్ ద ప్రెసెన్స్. మోషే, అందుకే బహుశా ఈ సత్యం తెలిసిన మోషే యావే దేవుడితో మాట్లాడాడు, అయ్యా ఇజ్రాయెల్ ప్రజల్ని నేను నడిపిస్తాను, కానీ నాకు ఒకటి వాగ్దానం చేయి తండ్రి, నీ సన్నిధి నా వెంట వస్తేనే నేను ముందుకు వెళ్తాను అని చెప్పాడు. Moses asked God only one thing, Lord, if your presence goes with me, then I will lead your people. ఎందుకంటే మోషేకి తెలుసు దేవుని సన్నిధి యొక్క విలువ. ఈరోజు మీరు కూడా ప్రార్థిస్తున్నారేమో, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ప్రార్థిస్తున్నారేమో, మంచిదే. కానీ మనం ఈ సవాలు ఎదుర్కోవడానికి, ఈ సమస్యల నుంచి బయటపడటానికి మనకి దేవుని సన్నిధి అవసరం. ఆ దేవుని సన్నిధిని పొందుకోవాలి అంటే సుదీర్ఘంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవారిగా ఉండాలి. There are times it will take time to come into His presence, to experience His presence. చాలామంది అడుగుతారు, ఆ దేవుడి సన్నిధి ఎలా ఉంటుంది బ్రదర్ అని. ఆ దేవుడి సన్నిధిని మాటల్లో చెప్పలేం, అది కేవలం అనుభవించాలి. మీరు అనుభవించాలి అంటే ఖచ్చితముగా సుదీర్ఘంగా ప్రార్థనలో సమయాన్ని గడిపే వారిగా ఉండాలి. కొన్నిసార్లు 2 గంటలు 3 గంటలు సమయం పడుతుంది, కానీ వేచి ఉండాలి దేవుడి సన్నిధి కోసం. దట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడి సన్నిధి వచ్చినప్పుడు నీకున్న బంధకాలు తెగిపోతాయి. ఆ దేవుడి సన్నిధి వచ్చినప్పుడు నీలో ఉన్న ఆశలు కావచ్చు, కోరికలు కావచ్చు, నీలో ఉన్న పాపపు స్వభావం కావచ్చు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దేవుని సమకూర్పు ఆ వ్యక్తి మీదికి, ఆ కుటుంబం మీదికి వస్తుంది. సీక్ ఫర్ దట్ ప్రెసెన్స్. ఆ దేవుడి సన్నిధి కోసం మీరు వేచి ఉండేవారిగా ఉండాలని చెప్తున్నాను. ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, జ్వరం వస్తే క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకుంటాం, డోలో వేసుకుంటాం. అప్పుడు కూడా జ్వరం తగ్గిపోతే ఖచ్చితంగా డోస్ పెంచి మనం యాంటీబయాటిక్ వేసుకుంటాం. ఇప్పుడు కూడా ప్రార్థననే డోస్ని పెంచమని అడుగుతూ ఉన్నాను. మీరు చేసే ప్రార్థననే డోస్ని పెంచండి. మీరు రోగం నయం కావాలంటే ఎలాగైతే డోస్ని పెంచుకుంటూ పోతారో, మన సమస్యకి పరిష్కారం రావాలి అంటే ఖచ్చితంగా ప్రార్థననే డోస్ని మనం పెంచుకుంటూ పోవాలి. ద మోర్ యు సీక్ గాడ్, ద మోర్ యూ విల్ ఎంజాయ్, ద మోర్ యూ రిసీవ్ హిస్ ప్రెసెన్స్, ద మోర్ గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ అనాయింటింగ్ విల్ బీ ఇన్ దట్ ప్లేస్. చాలా విషయాలు నేను చెప్పగలుగుతాను. యేసు ప్రభు పేతురు అత్తగారింటికి వెళ్తూ ఉన్నాడు. ఆమె కోసం ప్రార్థన చేయలేదు. ఆమె జ్వరంతో ఉంది, ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు ఆమె అత్తగారింటికి వెళ్తున్నాడు అంతే. ఆయన సన్నిధి ఆమెను స్వస్థపరిచింది. వాక్యం చెప్తుంది, ఆ జ్వరంతో ఉన్న ఆ పేతురు అత్తగారు లేచి వెంటనే యేసు ప్రభుకి పరిచారం చేస్తూ ఉందంట. మరి ఏది ఆయన స్వస్థపరిచిందంటే యేసయ్య మీద ఉన్న ఆ యొక్క దేవుని సన్నిధి ఆమెను స్వస్థపరిచింది. హిస్ ప్రెసెన్స్ హీల్డ్ పీటర్స్ మదర్ ఇన్ లా. ఈరోజు అదే సన్నిధి నువ్వు కలిగి ఉంటే నీవు స్వస్థత పొందుకోవడమే కాదు, ఆ సన్నిధి అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. అందుకే మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సన్నిధి ఉంటే నేను వెళ్తాను ప్రభువా. ఇఫ్ యు ప్రామిస్ మీ దట్ యు విల్ గివ్ యువర్ ప్రెసెన్స్, దెన్ ఐ విల్ గో లార్డ్. అందుకే దేవుడు అన్నాడు, మోషే నా సన్నిధి నీతో ఉంటుంది, వెళ్ళు. ఈరోజు ఆ సన్నిధి కోసం కనిపెట్టమని చెప్తూ ఉన్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్ టు లాంగ్ ఫర్ దట్ ప్రెసెన్స్. చూడండి, పేతురు ఆ సన్నిధిని, ఆ అభిషేకాన్ని ఎవరిని ఏం చేయలేకపోయాడు పేతురు యేసు ప్రభుతో ఉన్నప్పుడు. కానీ దేవుని సన్నిధిని కలిగి ఉన్న పేతురు అంట, ఆయన నీడ అనేకులని రోగులని స్వస్థపరిచిందంట. దట్ ప్రెసెన్స్ అపాన్ హిమ్ హీల్డ్ లాట్ ఆఫ్ పీపుల్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సన్నిధి అంటే, వాళ్ళు ఎడతెగక ఎక్కువ సమయం ఆ శిష్యులందరూ కూడా ప్రార్థనలో గడిపేవాళ్ళు. ప్రతి సమస్య వచ్చినప్పుడు, ప్రతి సవాలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాళ్ళు. అందుకే వాళ్ళు దేవుని సన్నిధి చేత వాళ్ళు నింపబడేవాళ్ళు.
ఈరోజు ఏదో గంట సేపు వాక్యం విని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి నేను దేవుళ్ళో ఉన్నానని చెప్పుకోవడం కాదు. నిజంగా మీరు నిజంగా మన సమస్యకి పరిష్కారం రావాలి అంటే, నిజంగా దేవుడు ఈ పరిస్థితుల్లో మనకు సమకూర్చాలి అంటే దేవుని వెతికే వారిగా ఉందాం. దేవుడి సన్నిధి కోసం వేచి ఉండే వాళ్ళుగా ఉందాం. దేవుడి సన్నిధిని పొందుకునే వాళ్ళుగా ఉందాం. లెట్స్ బి పీపుల్ హూ సీక్ హిస్ ప్రెసెన్స్. చివరిగా ఇంకొక మాటని నేను చెప్తాను. మొదటగా మనం విన్నది, నువ్వు సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంచాలి. రెండవదిగా, నువ్వు సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మూడవదిగా, నువ్వు సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిని పొందుకునే వారిగా ఉండాలి. నాలుగవదిగా, మీకు అందరికీ ధైర్యపరిచే విధం ఏంటంటే, నీవు ఆ ప్రతికూలమైన పరిస్థితులుగా వెళ్తున్నప్పుడు దేవుడు నీకు డాలుగా ఉన్నాడు. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. జెనసిస్ చాప్టర్ 15 వర్స్ 1. ఎస్. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు, అబ్రహామా నువ్వు భయపడకు, నేను నీ కేడెమై ఉంటాను, నీ బహుమానం గొప్పగా ఉంటుంది. The Lord said to Abraham, do not be afraid, Abraham, for I will be your shield and your reward will be great. ఎందుకు దేవుడు అబ్రహాముతో ఆ మాట మాట్లాడాడు అంటే, అబ్రహాము ఒక ప్రత్యేకమైన ఒక గొప్ప సవాళ్ళు ఎదుర్కొంటా ఉన్నాడు ఆయన జీవితంలో. ఆ సవాలు ఏంటంటే, అబ్రహాము అన్నీ వదిలేసి దేవుడి కోసం వచ్చాడు. 2, దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం బాగా ఉండబోతుందని. సంతానం లేరు అబ్రహాముకి. 1, ఆయన ముసలివాడైపోతున్నాడు. 2వదిగా, అప్పటికి దేవుడు వాగ్దానం ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. 3వదిగా, సారా కూడా దేవుని వాగ్దానం నమ్మడం లేదు. 4వదిగా, ఇలా దేవుడు వాగ్దానం చేసి దేవుడు నెరవేర్చిన సందర్భాలు అబ్రహాము కనబడటం లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అబ్రహాము ఉన్నాడు. ఆ భయంకరమైన పరిస్థితులు అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట, అబ్రహాము నువ్వు భయపడకు, నేను కేడమై ఉంటాను, నీ బహుమానం గొప్పగా ఉండబోతుంది. డు నాట్ ఫియర్ అబ్రహాం, ఫర్ ఐ విల్ బి యువర్ షీల్డ్ అండ్ యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్. యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్. కేడము అంటే ఏంటంటే, షీల్డ్ అంటే ఏంటంటే, దేవుడు కేడముగా ఉండడం అంటే ఏంటంటే, ఒకటి, దేవుడు ఆ కేడముగా ఉన్నప్పుడు నిన్ను అపాయాల నుంచి, అన్ని అపాయాల నుంచి దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. ప్రతి ఒక్క అపాయం నుంచి దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. అన్ని రకమైన అపాయాల నుంచి దేవుడు కాపాడేవాడిగా ఉంటాడు. రెండవదిగా, కేడముగా ఉండడం ఏంటంటే, ప్రతి అపనమ్మకము నుంచి దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. He will protect you from all kinds of doubts. He will also protect you from all kinds of dangers. When He is a shield, when God is a shield to your life. అదే అబ్రహాం చెప్తా ఉన్నాను, నువ్వు భయపడకు, నీ బహుమానం గొప్పగా ఉండబోతుంది. నువ్వు అలాగే నమ్మకం ఉంచు, నా వాగ్దానం మీద నమ్మకం ఉంచు, నేను నీ కేడమై ఉంటాను, నీ బహుమానం గొప్పగా ఉండబోతుందని చెప్తున్నాడు. అవునండి, ఈ పరిస్థితిలో కూడా నాకేమైపోతుందో, నా కుటుంబంకి ఏమైపోతుందో, నా పిల్లలకి ఏమైపోతుందో నువ్వు భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ కేడముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ యువర్ షీల్డ్. నువ్వు భయపడని అవసరం లేదు. ఏమైపోతుందో, నా తర్వాత ఏమైపోతుందో, నా పిల్లలకి ఏమైపోతుందో, ఇప్పుడున్న పరిస్థితిలాగే ఉంటే
నా కుటుంబానికి ఏపైపోతుందో నువ్వు భయపడని అవసరం లేదు. దేవుడు ఆయనని కేడంగా ఉన్నాడు, నేను కాపాడేవాడిగా ఉంటాడు, నేను రక్షించేవాడిగా ఉంటాడు. కీర్తనకాడు ఏమంటున్నాడో చూద్దాం. కీర్తన 3 మొదటి 4 వచనాలు చదువుదాం. కీర్తన 3 మొదటి 4 వచనాలు చూద్దాం. యెహోవా నన్ను బాధించువారు ఆ, ఎంతో విస్తరించియున్నారు, ఆ, నా మీదికి లేచువారు ఆ, అనేకులు. ఆ, దేవుని వలన అతనికి రక్షణమేమియూ దొరకదని ఆ, నన్ను గూర్చి చెప్పువారు ఆ, అనేకులు. అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు కేడముగాను, నీవే నాకు నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎస్, చాలామంది నీ గురించి మాట్లాడుకుంటుండొచ్చు. చాలామంది నీ జీవితం అయిపోయింది, నీ కుటుంబ పరిస్థితి అయిపోయింది అని చాలామంది మాట్లాడుకుంటుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, కీర్తనకాడు అన్నాడు, ఎంతమంది ఏం మాట్లాడుకున్నా, ఎంతమంది వ్యతిరేకంగా నాకు చేసినా నా దేవుడు నాకు కేడముగా ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ మై షీల్డ్. ఎవరు ఏం చేయలేరు. ఒక అతను చెప్తా ఉన్నాడు, ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ఒక డాక్టర్గా, ఒక మిషనరీగా ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు. ఆ హాస్పిటల్ ద్వారా అనేక మందికి వైద్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఒక అతని ఈర్ష్యతో, ఒక లాయర్ ఆయన ఈర్ష్యతో ఆయనని, ఈయన తప్పుడు మందులు ఇస్తున్నాడు అని అనేక కేసులు ఆయన మీద పెట్టి ఆ హాస్పిటల్ని మూయించాలని చాలా ప్రయత్నం చేస్తూ కేసు వేశాడంట. ఆ కేసు ఒకసారి అటు, ఒకసారి ఇటు, ఒకసారి అటు, ఒకసారి ఇటు, అది కేసు నడుస్తానుంది. 10 సంవత్సరాల కేసు నడుస్తూనే ఉండిందంట. అనేకసార్లు వచ్చి ఆ లాయర్ ఈ డాక్టర్ని బెదిరించేవాడంట, నీ హాస్పిటల్ మూయిస్తాను అని అనేకసార్లు బెదిరిస్తుండేవాడంట. కానీ ఆ డాక్టర్ ఒక మాట ఆ లాయర్తో అనేవాడంట, అయ్యా, నా దేవుడు నాకు కేడెముగా ఉన్నాడు, నా దేవుడు నా కేడెముగా ఉన్నంత కాలం, నా దేవుడు నాకు డాలుగా ఉన్నంత కాలం ఏ మనిషి నన్ను ఏమీ చేయలేడు, ఏ కేసు నన్ను ఏమీ చేయలేవు అని ఆయన జవాబిచ్చాడంట. 10 సంవత్సరాలు ఆ లాయర్ పోరాడంట. కానీ ఈ డాక్టర్ మీద, ఆయన చేసే సేవ మీద ఆయన గెలవలేకపోయాడంట. 10 సంవత్సరాలు పోరాడాడు. 10 సంవత్సరాలు కేసులు అని ఆయన వ్యతిరేకంగా పోరాడాడు. కానీ ఆయన గెలవలేకపోయాడంట. ఎందుకంటే ఈ డాక్టర్ విషయంలో దేవుడు ఆయన కేడముగా ఉన్నాడు. గాడ్ వాజ్ హిస్ షీల్డ్. దేవుడు ఆయన కేడముగా ఉన్నాడు కాబట్టి, దేవుడికి ఆయనకి రక్షణ దుర్గంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను కాపాడగలిగాడు. అవునండి, చాలామంది చాలా చేస్తుండొచ్చు, కానీ దేవుడు నీకు కేడముగా ఉన్నంత కాలం నీకేమీ కాదు. అబ్రహాముకి దేవుడు అది చెప్తున్నాడు, అబ్రహాము నువ్వు భయపడకు, నేను నీ కేడముగా ఉన్నాను, నీ బహుమానం గొప్పగా ఉండబోతుంది. అబ్రహాం, డూ నాట్ బి అఫ్రైడ్, ఐఎమ్ యువర్ షీల్డ్, యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్. ఈరోజు అదే వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళను బట్టి భయపడుతున్నారేమో, నువ్వు ఉంటున్న పరిస్థితిలో భయపడుతున్నారేమో. దేవుడు అన్నాడు, నువ్వు భయపడకు, నేను కేడెంగా ఉంటాను, నీ యొక్క బహుమానం గొప్పగా ఉండబోతుంది. యువర్ ఫ్యూచర్ విల్ బీ గోయింగ్ టు బీ బ్రైట్ అనే మాటను దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ వాగ్దానం నమ్ముదాం. నమ్మి మనం ఈరోజు దేవుని యందు సంతోషంగా, ఆనందంగా ఉందాం. 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. అనేక సవాళ్ళను మనం ఎదుర్కొంటా ఉన్నాం జీవితంలో. ఆ సవాళ్ళలో జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని నమ్మే వాళ్ళుగా ఉండాలి. వి షుడ్ పీపుల్ హూ ట్రస్ట్ గాడ్. రెండవదిగా, ఈ ప్రతికూలమైన సమయాల్లో ప్రార్థనలో సమయాన్ని గడిపే వాళ్ళుగా ఉండాలి. మూడవదిగా, ఆ ప్రార్థనలో గడిపే మనం మనకి సమకూర్పు రావాలంటే, మనకి దేవుడు పరిష్కారాన్ని తీసుకొని రావాలంటే, ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. దేవుని సన్నిధి వెతకడం అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన కాదండి. సుదీర్ఘంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి సన్నిధిని పొందుకునే వారిగా ఉండాలి. నాలుగవదిగా మనకు వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు, నువ్వు భయపడొద్దు,
నేను నీ కేడముగా ఉంటాను, నీ బహుమానం గొప్పగా ఉండబోతుంది. డు నాట్ బి అఫ్రేడ్, ఐఎమ్ యువర్ షీల్డ్ అండ్ యువర్ రివార్డ్ ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్. ఈ యొక్క వాగ్దానంతో కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రతికూలమైన వాతావరణంలో, భయంకరమైన స్థితిలో మీరున్నారేమో, దయచేసి మీ కుటుంబాన్ని దేవుడి సన్నిధిలోకి తీసుకొని రండి. మీ పరిస్థితులని దేవుడి సన్నిధిలోకి తీసుకొని రండి. భయమేస్తుందేమో ఆ పరిస్థితులు చూసి, నీ అనారోగ్యం చూసి భయమేస్తుందేమో, నీ కుటుంబాన్ని చూసి నీకు భయమేస్తుందేమో. దయచేసి అవన్నీ కూడా దేవుడి సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయి అని దేవుడి దగ్గర మొరపెట్టేవారిగా ఉందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, ఈరోజు విన్న వాక్యం ప్రకారంగా మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళ కుటుంబాలని మీరే కేడముగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ బహుమానం గొప్పగా ఉండే విధంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు చేసే పనిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యకి ప్రభువా పరిష్కారం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి వాళ్ళ గృహాల్లో ఉండునుగాక, మీ సన్నిధి వాళ్ళ మీద ఉండునుగాక. మోషేకి వాగ్దానం చేశారు ప్రభువా, మోషే నా సన్నిధి నీతో ఉంటుంది అని వాగ్దానం చేశారు ప్రభువా. అదే క్రమంలో నీ బిడ్డల మీద నీ సన్నిధి ఉండునుగాక. లెట్ యువర్ చిల్డ్రన్ ఎంజాయ్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. ప్రభువా, మరొకసారి అనారోగ్యం బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. జెహోవా జాయరాయి సమకూర్చే దేవుడిగా ఉండి సమకూర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరైతే ఆత్మీయంగా పడిపోతున్నారో, అపనమ్మకంలో జీవిస్తున్నారో, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరొకసారి ప్రభువా, మమ్మల్ని అందరినీ దీవించినందుకు, ఆశీర్వదించినందుకు, ఆదరించినందుకు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకు మీకు కృతజ్ఞతలు చెప్తూ మమ్మల్ని అందరినీ దీవించమని, కాచి కాపాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అధికంగా దీవించి తన రెక్కల నీడలో మిమ్మల్ని కాపాడి మీరు ఎదుర్కొంటున్న ప్రతి సవాలులో దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.